వానాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోదగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమనే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వానాకాలంలో భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద సుమారు 45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. జూన్లో సాధారణ వర్షపాతం కంటే కొన్ని జిల్లాల్లో తక్కువగా నమోదైంది. జూన్లో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి ప్రవాహాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట చాలా నామమాత్రంగా ఉన్నాయి. ప్రాణహిత నుంచి మేడిగడ్డకు 16,000 క్యూసెక్కులు వస్తుండగా వస్తున్న నీటిని వచ్చినట్టుగా కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నీ నీటి ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నాయి. కృష్ణా బేసిన్లో కీలకమైన శ్రీశైలంలోకి ఇప్పటి వరకు కేవలం 6.5 టీఎంసీలు రాగా నాగార్జున సాగర్లోకి దాదాపుగా ఏమీ లేనట్లే. ఎగువన ఉన్న జూరాలలోకి 7 టీఎంసీలు రాగా తుంగభద్రలోకి కూడా కేవలం 8 టీఎంసీలు వచ్చాయి. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగితే కానీ ఆయకట్టుకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేయాలన్న దానిపై నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆ పరిస్థితి కనిపించకపోవడంతో అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కూడా జరగలేదు. కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టిలోకి కూడా ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు 25 టీఎంసీలు మాత్రమే ఆల్మట్టిలోకి రాగా శుక్రవారం కొంత ప్రవాహం పెరిగి 53,000 క్యూసెక్కులు వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లలోకి 90 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలంలోకి నీటి విడుదల ప్రారంభం కాదు. గోదావరి బేసిన్లో కూడా ఇప్పటి వరకు పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టు ఉన్న శ్రీరామ్ సాగర్లోకి కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. సింగూరు, నిజాం సాగర్లోకి ఏమీ రానట్టే. కడెం, ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు ఇలా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి కూడా ప్రవాహాలు లేవు. 2 బేసిన్లలోని 36 మధ్య తరహా ప్రాజెక్టుల కింద 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.